రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై పారాగాన్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటికా షాంపూల్లో ఇప్పుడు రచ్చా రవి మొదటిసారి బ్రష్ పట్టుకున్నారండి. పళ్ళు తోమడానికి కాదు, పెయింటింగ్స్ చేయడానికి. అసలు ఈ పెయింటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ రచ్చా రవి అండ్ హిస్ టీమ్. అరెరెరెరెరెరె. ఒకప్పుడు జ్ఞాని అంటే ఎలా ఉండేవాడు, ఏం కథ? అరే ఓ పుంగి, ఆడేం చెప్తున్నావురా? అన్న 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 ఏందన్నా ఈ కర్మ? ఏందన్నా ఈ కర్మ? 3 హప్తాలు 6 సెటిల్మెంట్లు చేసుకొని హ్యాపీగా బతికేవాడివి. ఒక అమ్మాయిని ప్రేమించి నువ్వు పెయింటర్ అయినవు. అరే ఓ హౌలే, ఏం బ్రో నకరాలు చేస్తున్నావా? అరే పెయింట్ వేస్తా, పోరి నెప్పిస్తా, పెళ్లి చేసుకుంటా. అయినా గానీ నువ్వు పోరి పోరి అంటున్నావు ఏంద్రా? బాబీ ఏమంటావు? బాబీ అను బాబీ ఇట్రారా అన్నా. ఇంకా పెయింట్ ఏంది? మస్తు అడిగినవు రా బాయ్, నా ఫేవరెట్ పెయింట్ రా బాయ్ ఇది. ఇదా ఆ నీ ఫేవరెట్ పెయింట్? అవు, నీకేం కనపడుతుంది చెప్పురా? అన్నా వైట్ పెయింట్ కనపడుతుంది. అరే హౌలే, మన జీవితం ప్రశాంతంగా ఉండాలని, అందరూ ప్రశాంతంగా ఉండాలని వైట్ పేపర్ మీద వైట్ పెయింట్ వేసిన. అదిరా బాయ్ మీనింగ్. అబ్బా 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 అన్నా, నువ్వు తప్ప ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవ్వడే లేడు ఇక. అరే నువ్వు కూడా ఒప్పుకున్నావు కనుక అత్త కూడా ఒప్పుకుంటే పెళ్లి అయిపోతుంది రా బాయ్. అన్నా జ్ఞానన్నా, అన్నా జ్ఞానన్నా, నమస్తే అన్నా. ఏమరా పచ్చికాడికి ఇట్లా వచ్చినావేంద్రా? అన్నా అన్నా ఏం లేదన్నా, మన గల్లీలా జ్ఞానన్న గదైండు, జ్ఞానన్న గిదైండు అంటున్నాడు. నేను డ్రాయర్ నైనా. డ్రాయరా? గదేందన్నా? అరే వీడు హౌలే గాని లెక్కున్నాడు రా బాయ్. అరే డ్రైవింగ్ మంచిగా చేసిన ఏమంటారా? అరే డ్రైవర్ అంటారు. టీచింగ్ చేసిన అరే టీచర్ అంటారు అన్న. అరే డ్రాయింగ్ చేసిన డ్రైవర్ అది డ్రైవర్ కాదన్నా, పెయింటర్ అనాలే. ఏం లేదన్నా, ఒక కాంట్రాక్ట్ తీసుకొచ్చిన, నీకు 30%, నాకు 70%. ఏం బ్రో సెటిల్మెంట్ నేను చెప్పాలి, నువ్వు చెప్పుడు కాదు. ఏం లేదన్నా, 2 గర్ల్స్ హాస్టల్, 2 బాయ్స్ హాస్టల్. ఏమ్రా గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అంటున్నావు? ఎట్లా కనపడతారా నేను? అన్నా పూర్తిగా అన్న ఏం లేదన్నా, ఆ హాస్టల్లకు సున్నాలు వేయాలి. ఏమురా అన్న సున్నాలే అన్న, నీ అబ్బ చిప్పుతానే. ఏ వాడికి రండి అన్నా అన్నా, అబ్బో ఏం లేదన్నా, మొత్తం నేనన్నా. గట్నే కాదు, ఇంకా 2 సులభ కాంప్లెక్స్ కూడా తీసుకున్నా. నీ కళాత్మకమైనది అక్కడ చూపించు. స్త్రీలను రాయాలి, పురుషులను రాయాలి, కింద మూత్రం పోయరా అని కూడా రాయాలి, యూజ్ వాటర్ అని కూడా రాయాలి. ఎంత పచ్చికట్ పెయింటర్ అయినా కదా అని చెప్పి నువ్వు ఒరే అజ్ఞాని, ఒరే అజ్ఞాని, ఎక్కడ తెచ్చావురా? మా అన్న అజ్ఞాని అంటున్నావు, ఎవరిని ఉచ్చుకోని. అరే పుంగి, అరే అత్తమ్మ ఆశీర్వాదం తీసుకో. నమస్తే అత్తమ్మ. దరిద్రుడా, పెద్దవారికి నమస్కారం చేసినప్పుడు ఎలా చేయాలో కూడా తెలీదా? సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏది అలా పడుకో చెప్తాను. ఎవడు వండుకునేది దింపుతాయి. ఖతర్నాక్ పెయింట్ చేసిన, జీవితాన్ని ఫీల్ అయ్యి చేసిన, నిద్రపోకుండా వేసిన. ఇదిగో ఫస్ట్ పెయింట్ చూపెడుతున్నా, కరుణించే హృదయం, కర్ణతో కూడిన హృదయం వేసిన. అబ్బా, కరుణించే హృదయం ఏమిటి? వెనకేమో గుడిసెలు, రోడ్డు మీద బాలుడు అలా పాకుతూ ఏడుస్తున్నాడు. అయ్యో, ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయిరా? అరే కళా దృష్టితో చెప్పురా బాయ్. పోరగాడి తల్లి పబ్బుకెళ్ళింది. ఈ పోరగాడు లేచి పాలు అని అడిగిండు. ఎవడు పాలు ఇవ్వట్లేదని అలా ఊరవతలికి పోతుండు. అమ్మో అమ్మో అమ్మో, విన్నారా నువ్వు ఇట్రా? ఒరే దరిద్రుడా, అప్రచం నికృష్టపు వెధవ, నేను ఎలా ఇవ్వాలరా మా అమ్మాయిని నీకు? అయ్యో రామచంద్ర, మాట్లాడకు. ఏమిటి ఈ అమ్మాయి పబ్బుకెళ్ళిందా? వీడు రోడ్డు మీదకి పాలు తాగడానికి అలా పాకుతూ వెళ్ళాడా? రేపు మా అమ్మాయిని చేసుకున్న తర్వాత మా అమ్మాయి నువ్వు పబ్బుకెళ్తే నీకు పుట్టినటువంటి కొడుకు, అదే నా మనవడు, పాపం పాల గురించి ఏడుస్తూ ఊరుకోడా. అమ్మో, నీకు మాత్రం ససేమిరా నా కూతుర్ని ఇవ్వను. ఆంటీ నువ్వు అప్సెట్ కాకు, ఇక్కడ ఇంకో పెయింట్ వేసిన ఇది చూడు. ఓకే.
దీని పేరు దూరదృష్టి. అమ్మో కళాకారుడే, కళావంశంలోకి రావాల్సినటువంటి ఆ అబ్బాయి ఏమిటి ఏమిట్రా కిటికీలో నుంచి ఆ కన్నం ఏమిటి, ఆ కన్ను ఏమిటి, దూరదృష్టి అనే టైటిల్ ఏమిట్రా? నాకేమి అర్థమే చావలేదు. నేను చెప్తా ఏం లేదు అత్తమ్మ, ఈడు అనుమానపు భర్త ఆఫీసుకు పోతున్నా అని చెప్పేసి తలుపు వెనుక దాక్కొని భార్య ఏం చేస్తుందా అని తలుపు పొక్కల నుంచి చూస్తున్నాడు. అంటే రేపు పెళ్ళయ్యాక నా కూతురు అమ్మో నీకు మాత్రం నా కూతురు నుంచి నేను పెళ్లి చేయను. డోంట్ అప్సెట్. ఇక్కడ ఇంకో పెయింట్ లో చూపెడతా. అమ్మో చల్ చూసుకో, ఇది సూపర్ పెయింట్. మనసు మమత నిన్ను ఇంప్రెస్ అయ్యేసేసి వేసిన. నన్ను చూసు వేసావా? చూస్తా ఏమిట్రా? అరే అత్తమ్మ కొంచెం జరుగు. అత్తమ్మ కాదురా అరగజం వెదవా. అన్నా ఏం కంటెంట్ అన్న, సూపర్ కంటెంట్. ఏమిటి నీకు అర్థమైతే వచ్చిందా? ఈ ముసలి పెద్ద గయ్యాలి, దీని బాధ భరించలేక భర్త వదిలేసి నడిమిట్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొడుకు రాక కూతురు రాక ఏం చేయాలి దేవుడా అని అలా దేవుని చూస్తుంది. అది మామ, అది కాన్సెప్ట్. అది కాన్సెప్ట్. నన్ను చూసి వేసావు అవునా? ఇట్రా దగ్గరికి రా. అంటే నన్ను చూసి వేసావంటే నేను అలాంటిదాన్నా? నా గయ్యాలి గంపనా? నా మొగుడు వెళ్ళిపోతే నేను రోడ్డు మీద అలా కూర్చున్నానా? ఒరే చంపేస్తాను. అమ్మో నా కూతురు నీకు ఇవ్వను, నా కూతురు నీకు ఇవ్వను. అత్తమ్మ డోంట్ అప్సెట్. ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది చూడు. పవిత్ర తాళి కోసం పాప. పవిత్ర తాళి కోసం పాప ఎదురు చూడటం ఏమిట్రా? నికృష్టపు దరిద్రపు వెధ. అది నాకైతే ఏమీ అర్థం కాలేదు. అది నేను చెప్తా. అరే నువ్వు ఆగురాబాయ్, నువ్వు కళా దృష్టి అంతా డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది నీ కూతురు, నా కూతురు. గిది తాళి. గిది నేను తెచ్చిన తాళి నేను డైరెక్ట్ ఇస్తే బాగుంటుందని చెట్టుకు కట్టిన. తీసుకోపో అని చెప్పిన. అమ్మో నీకు నా కూతుర్ని ఇచ్చేకితే నీ పిచ్చి దానికి ఎక్కుతుంది, దాని పిచ్చి నీకెక్కుతుంది, ఇద్దరు పిచ్చి నాకెక్కుతుంది. ససే మీద నా కూతుర్ని మాత్రం నీకు మాత్రం ఇవ్వను. ఒక్క నిమిషం. ఏమిట్రా ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేస్తావేమిటి? ఏమిటి లేచిపోయిందా? ఒరే వాడు ఏం చేస్తారా? ఖాళీ లేని అతను రోడ్ల మీద తిరిగి వస్తాడా? అలా అయితే ఈ అజ్ఞాని గారికి ఇచ్చి పెళ్లి చేసేవాని కదరా. ఉండు వీని లైన్ లో పెడతాను. ఇగో నాయన జ్ఞాని ఇట్రా నాయన, ఇట్రా. ఇగో లేచిపోయిన దాన్ని పట్టుకొని నేను పెళ్లి చేసుకోవాలా? ఏమి లేచిపోలేదు నాయన, అలా సరదాగా బయటికి వెళ్ళింది. వెళ్ళిందా? బయటికి వెళ్ళిన దీన్ని పట్టుకొని పెయింటింగ్ నీకోసం నేను ట్రైనింగ్ నేర్చుకొని నువ్వు ఒప్పుకుంటే గానీ నీ బిడ్డను చేసుకోవాలా? అయ్యో అలా కాదు, నేను తప్పుగా అర్థం చేసుకున్నావు అజ్ఞాని. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఫస్ట్ చెప్పిన మాట వినకపోతే నికృష్ట చస్తావంతే. నేను వెళ్తున్నాను. చస్తావా? అవి చూస్తే ఆ పెయింట్లు వీడు పిచ్చెక్కింది. ఏం రా నేను అప్సెట్ అయితే నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నావు. అరే ఇదేందన్నా? భవిష్యవాణి. ఇది నీ గురించి నువ్వే గీసుకున్నట్టుందన్నా ఈ పెయింట్. ఏం రాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే నాది ఎవరితోనో లేచిపోయింది, నువ్వు నెత్తిన గుడ్డేసుకొని తాళి పట్టుకున్నావు. మీ స్కిట్ ని ఎలా సెటిల్ చేస్తారో చూద్దాం. నాగబాబు సార్. రవి మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు. దీని మీద ఎంతైనా కామెడీ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎంతవరకు ఎవరు తీసుకెళ్ళండి కామెడీ ఇలాంటి కాన్సెప్ట్. ఒక ఆల్మోస్ట్ 90% వచ్చి ఆ 10% అయితే ఆ 10% తేడా నీకు సూపర్ హిట్ చేసేటువంటి స్కిట్ ఇది. బట్ మంచి కాన్సెప్ట్. ఈసారి బెటర్గా హోంవర్క్ చేసి పెట్టు. రోజా గారు. సో కాన్సెప్ట్ మొత్తము మీ ముగ్గురి పర్ఫార్మెన్స్ కానీ అసలు లేడీ గొట్టప్ అయితే అదరగొట్టేసావు. అత్త క్యారెక్టర్ అండ్ మీరు రౌడీగా, ఈ అసిస్టెంట్లు అంతా ఇలాగే ఉంటారు, భయపడ్డట్టే ఉంటారు, మధ్య మధ్యలో అలా చమకలేస్తూనే ఉంటారు. సో అందరి పర్ఫార్మెన్స్ బాగుంది.
మీ ఏదైతే తీసుకున్నారో ఆ థీమ్ బాగుంది అండ్ మీరు ఒక కాన్సెప్ట్ అనుకుంటే అతను ఒకటి చెప్పడం బాగుంది కానీ ఆ మధ్యలో కామెడీ పంచెస్ మిస్ అయినాయి సో ఆ పంచెస్ మిస్ కాకుండా ఉండింటే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండింటుంది సో నెక్స్ట్ టైం అది మిస్ కాకుండా చూసుకోండి ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం రచ్చ రవి అండ్ టీమ్ థ్యాంక్ యూ